అనకాపల్లి జిల్లా రావికమతం మండలం కొత్తకోట పంచాయతీ పరిధిలో అంబేద్కర్ కాలనీలో నీటి కటకట నెలకొంది. గత 7 నెలల నుంచి మంచినీరు ఇవ్వడం లేదని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ఖాళీ బిందెలతో మహిళలు ఆందోళన చేసి భిక్షాటన చేశారు. జల్ జీవన్ మిషన్ ద్వారా కొళాయి ఏర్పాటు చేసినా నీటి కొరత ఉందని వాపోయారు. అరుంధతి కాలనీలో నీటి సమస్య అనేది గత 8 నెలల నుంచి ఏర్పడింది. ఈ ఎండాకాలం ఎద్దడు రాగానే చెరువు పనికి వెళ్ళి వచ్చి ఆడవాళ్ళందరూ కూడా నీటి కోసం చాలా ఇబ్బందికి గురవుతున్నారు. అదేవిధంగా ఇక్కడున్న పంచాయతీ వర్కర్లు కానీ ఇక్కడున్న మినీ స్టాఫ్ వర్కర్లకు కానీ ఎంత నీరు రిలీజ్ చేస్తున్నారో తెలియని పరిస్థితి, ఎంత నీరు క్యూసెక్కులు నీరు ట్యాంకులు నింపుతున్నారో తెలియని పరిస్థితి, కానీ ఎంత నీరు వృధా అవుతుందో తెలియని పరిస్థితి ఏర్పడిన పరిస్థితి ఉంది. కొత్తకోట మేజర్ పంచాయతీలో లక్షల కోట్లలో SC/ST సప్లై అనేది కానీ SC/ST మానిటరీ కంపెనీలు కానీ ఎన్నో నిధులు విడుదల చేసినప్పటికీ నాటి నుంచి నేటి వరకు కూడా ఈరోజు నీరు అనేది లేకుండా తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు. చెరువు పనికి వెళ్ళి వచ్చిన ఆడవాళ్ళు కూడా ఎంతో ఇబ్బంది పడి గురవుతున్నారు. కాబట్టి ఈరోజు మనం కుల వ్యతిరేక పోరాట సంఘం ద్వారా శాశ్వత పరిష్కారం, నీటి ఎద్దడి శాశ్వత పరిష్కారం చేయాలని చెప్పేసి కుల వ్యతిరేక పోరాట సంఘంగా డిమాండ్ చేస్తున్నామని చెప్పేసి కొత్తకోట అంబేద్కర్ కాలనీ, అరుంధతి కాలనీలో నీటి సమస్య అనేది గత 8 నెలల నుంచి ఏర్పడింది. ఈ ఎండాకాలం ఎద్దడి రాగానే